కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తతల నడుమ వాయిదా పడింది. దీంతో మూడోసారి వాయిదా పడింది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తడంతో ఎన్నిక వాయిదా వేశారు. అంతకుముందు మున్సిపాలిటీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ ఇంటిని టీడీపీ నేతలు ముట్టడించారు. ఇక టీడీపీ నేతలను మున్సిపల్ ఆఫీస్కి వెళ్లిపోవాలని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చెప్పడంతో ఇక్కడ నీకు పనేంటని రాజాపై టీడీపీ నేతలు తిరగబడ్డారు. దీంతో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక ఇరు వర్గాల ఘర్షణతో తుని పట్టణంలో పోలీసులు సెక్షన్ 144ను అమలు చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ఎవరు దక్కించుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నందిని అందిస్తారు. రైట్ నందిని, చెప్పండి. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఈ రోజు జరిగిన పూర్తి స్థాయిలో ఎపిసోడ్ లో అయితే మాజీ మంత్రి ప్రస్తుతానికి వైసీపీ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న దాడిశెట్టి రాజా చేసిన వ్యూహం అయితే ఫలించిందని చెప్పాలి. ఎందుకంటే ఏదైతే గతంలో వైసీపీ హయాంలో మొత్తం 30 మంది కూడా వైసీపీకి చెందిన కౌన్సిలర్లే ఉన్నారు. అయితే వీరిలో 10 మందిని మాత్రం టీడీపీలోకి వచ్చేశారు. అయితే గతంలో వీళ్ళొక ఏదైతే వైస్ చైర్మన్ కి సంబంధించి 2 వైస్ చైర్మన్లు అయితే ఉంటారు, ఒక చైర్మన్ అయితే ఉంటారు. అయితే 2.5 సంవత్సరాలు ఒక వైస్ చైర్మన్ కి రెండో అవకాశం కూడా వైసీపీ ఒకవేళ అధికారులు ఉంటే రెండో అవకాశం కూడా వైసీపీకి వెళ్ళేది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులు రావడంతో టీడీపీ అధికారంలో ఉండడంతో ఇది టీడీపీకి ఇవ్వడానికి అయితే టీడీపీ కొంతమంది కౌన్సిలర్లు కూడా వైసీపీ నుంచి కౌన్సిలర్ అయితే తీసుకుంది. అయితే ఈ రోజు ఫారం లేకపోవడంతో ఏదైతే వీళ్ళు ముందుగా ఒక టైం చెప్పారో ఆ టైం ప్రకారం కౌన్సిలర్ లేకపోవడంతో మొత్తం 10 మంది మాత్రమే టీడీపీకి సంబంధించిన కౌన్సిలర్లు మాత్రమే కార్పొరేషన్ లో కూర్చున్నారు. అయితే మిగతా వారు రాకపోవడంతో ఈ ఏదైతే ఎన్నిక సంబంధించి రేపు మళ్ళీ వాయిదా వేశారు. ఇది మూడోసారి వాయిదా పడిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు జరిగిన ఘర్షణకు సంబంధించి ఏదైతే ఈ గెలిచిన ఎవరైతే ఈ పార్టీలోకి వచ్చిన టీడీపీకి వచ్చిన 10 మంది కౌన్సిలర్లు ఉన్నారో కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. మిగతా 20 మందితో కూడా దాడిశెట్టి రాజా అయితే తన ఆ పక్కనే ఉన్న ఒక ప్రాంతంలో అయితే మీటింగ్ కూడా పెట్టారు. ఎవరు వెళ్ళకపోవడంతో పూర్తి స్థాయిలో ఇది వాయిదా పడిందనే చెప్పాలి. ఒక పక్క పోలీసులు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా అక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. ఎన్నికల అధికారిగా అయితే దీనికి సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కూడా ఉన్నారు. ఆయన కూడా ఏదైతే శాంతి భద్రతలకు సంబంధించి ఇబ్బంది కలుగుతుందని ముందుగానే వాయిదా కూడా వేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే తుని వైస్ చైర్మన్ తీవ్ర ఎన్నికకు ఉత్కంఠ చెప్పాలి. ఏదైతే ఉదయం 11 గంటల నుంచి 12 లోపు అసలు ఎన్నిక జరగాలని నిర్ణయించినప్పటికీ కూడా ఎవరు రాకపోవడంతో పూర్తి స్థాయిలో దీన్ని అయితే ఆఫ్ చేశారని చెప్పాలి. ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా చెప్పుకునే తునిలో తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీలో 30 మంది కౌన్సిలర్లు కూడా వైసీపీలో ఉన్నారు. యనమల కూడా ఒక పక్క నుంచి టీడీపీకి సంబంధించి ఖచ్చితంగా వైస్ చైర్మన్ ని సొంతం చేసుకోవాలని కూడా కుయ్యెత్తులు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా అవకాశం రాలేదనే చెప్పచ్చు. మరోపక్క చూసుకున్నట్లయితే ఏదైతే ఈ రోజు దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి కూడా ఒక ప్రెస్ మీట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రేపు ఖచ్చితంగా ఎన్నికైతే జరుగుతుందని చెప్పారు. మరి రేపు కూడా జరుగుతుందా ఎన్నిక, లేదంటే ఒకవేళ మళ్ళీ ఇదే వాగ్వాదాన్ని దిగుతారన్నది కూడా పూర్తి స్థాయిలో చూడాలి. మరోపక్క టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా దాడిశెట్టి రాజా మీద దాడికి కూడా వెళ్లారు. అక్కడ కాస్త వాగ్వాదం జరిగినప్పటికీ కూడా పోలీసులు వారిని వ్యవహరించే పనిలో అయితే పడ్డారు. మొత్తానికి అయితే ప్రశాంత వాతావరణంగా అయితే ఉంది తునిలో. అయితే రేపటికి వాయిదా పడింది. మరి రేపు ఈ వాయిదా విషయంలో రేపు జరిగే ఎన్నికలు ఏ విధంగా ఉంటుందన్న కూడా ఉత్కంఠంగా ఎదురు పరిస్థితి ఉందని చెప్పచ్చు. యమున, రైట్, థ్యాంక్ యూ నందిని. నల్ల జెండా